నమస్తే సార్. నమస్తే అండి. మామూలుగా ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే పెళ్ళైన వాళ్ళకి ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత అది సి సెక్షన్ అవనియండి, నార్మల్ అవనియండి, ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పటికి కలవాలి? భార్యాభర్తలకి చాలా మట్టుకు ఇదే డౌట్ ఉంటుంది. అంటే ఇంట్లో ఏం చెప్తారంటే సంవత్సరం వరకు కలవద్దు, కొంతమంది ఏమో 6 నెలల వరకు కలవద్దు, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఇదనే కాదు, మామూలుగా ఏదైనా గర్భసంచి ఆపరేషన్ కానీ ఇలాంటివి ఏమైనా సరే అయిన తర్వాత వాళ్ళు అసలు ఎన్ని రోజులు కలవచ్చు అంటారు సేఫ్గా? ఇట్లాంటివి విషయాలు మీడియాలో మాట్లాడడం చాలా అవసరం. ఎందుకంటే ఇవి చాలామంది ఎవరిని అడగాలి, ఎక్కడ చూడాలి, ఎవరు అడిగితే చెప్తారు అని, లేదా అడిగితే ఏమనుకుంటారు. భార్య ఎస్పెషల్ లేడీస్ ఇంకా సెన్సిటివ్గా ఫీల్ అయ్యే విషయం ఇది. అంటే కలిస్తే ఏమవుతుంది, ఇంకా ఆరోగ్యం చెడిపోతుందా అని అనుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే భార్యాభర్తలు పెళ్ళి అయిన తర్వాత, ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా మనకుండే ఒక ఆచారం ఏంటంటే మనం చెప్తామంటే పుట్టింటికి తీసుకెళ్ళిపోతారు. దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కలవడం అనేది కొన్నిసార్లు అబార్షన్కి పోయే అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఇన్ జనరల్గా కలవకూడదని మేము చెప్పము, కానీ మొదటి 3 నెలలు లాస్ట్ 6 వారాలు మాత్రం భార్యాభర్తలు దూరంగా ఉండాలని చెప్తాం. ఇంకా పుట్టింటికి తీసుకపోతే ఇంకా మంచిది, ఆహారం బాగుంటుంది, దూరంగా ఉంటారు, అది బెటరే. తర్వాత నార్మల్ డెలివరీ అయినా కూడా, లేదా సిజేరియన్ సెక్షన్ అయినా కూడా, లేదా వేరే ఇతర ఆపరేషన్ ట్యూబెక్టమీ కానీ లేకపోతే గర్భసంచి ఆపరేషన్ కానీ ఇట్లాంటివన్నీ అయినప్పుడు కూడా డౌట్స్ వస్తుంటాయి. 1 రోజులు ఆగాలనా, లేదా 6 నెలలు ఆగాలనా, సంవత్సరం ఆగాలనా అని. దీంట్లో మళ్ళీ ఈ పల్లెటూరులో కావచ్చు, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ అత్తగారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, వాళ్ళు డామినేట్ చేస్తారు. అంటే ఇది ఇంకా 1 ఇయర్ ఉండకూడదు, మీరు కలిసి దూరంగా ఉండాలి, నువ్వు మొన్ననే బాలింతగా ఉన్నావు, అప్పుడే భార్యాభర్తలు కలిసి పడుకుంటున్నారా అనే ఇట్లా ఒక స్టిగ్మా అనేది క్రియేట్ అవుతుంటుంది ఫ్యామిలీలో. దీనికి యాక్చువల్గా ఒక ఆన్సర్ అంటే ఏమీ లేదు. ఏ డెలివరీ అయినా ఆపరేషన్ అయిన తర్వాత 6 వారాలు అనేది ఖచ్చితంగా పేషెంట్ బాగా కోలుకునే టైం అది. అంటే కోలుకోవాల్సిన టైం, మంచి ఆరోగ్యం. అంటే ఇంకా మనం ఒక రకంగా చెప్పాలంటే ఇంకా రోగిగా ఉందని చెప్పొచ్చు. అంటే ఇంకా 6 వారాలు అనేది ఖచ్చితమైన టైం. కానీ పూర్తిగా బాడీ కోలుకునేది ఎప్పుడు ఒక ఆపరేషన్ నుంచి అంటే 9 నెలలు పడుతుంది, అంటే మినిమం. అంటే ఒక ఇంజురీ బాడీకి, అంటే లోపల రిపేర్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. బట్ భార్యాభర్తలు ఎప్పుడు కలవాలి అంటే దానికి ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే కనీసం 6 వారాలు అనేది మినిమం గ్యాప్. తర్వాత డిజైర్ అంటే కోరిక అనేది ఆ అమ్మాయికి ఎప్పుడు వచ్చింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరం బాగాలేదు, మన శరీరంలో చీము ఉంది, లేకపోతే మనకు ఆపరేషన్ అయింది, వీఆర్ నాట్ ఫీలింగ్ వెల్, దెన్ డిజైర్ అనేది రాదు. అంటే జనరల్గా ఏం చెప్తామంటే నువ్వు బాగున్నావు, బాగా తిరుగుతున్నావు, బాగా అన్ని పనులు చేసుకుంటున్నావు అని అమ్మాయి తరపు నుంచి, ఇది అబ్బాయి తరపు నుంచి కాదు, అమ్మాయికి ఆపరేషన్ అయింది కాబట్టి, అమ్మాయి డెలివరీ అయింది కాబట్టి తను బాగున్నాను, నేను బాగున్నాను, మెంటల్గా ఫిజికల్గా బాగున్నాను, నాకు డిజైర్ ఉంది అని అమ్మాయికి అనిపిస్తే దట్ ఈజ్ ఏ టైమ్ యూ కెన్ హ్యావ్. అది కూడా డెఫినెట్లీ ఆఫ్టర్ 6 వీక్సే మినిమం. ఆపరేషన్ అయితే ఇంకొద్దిగా 6 మంత్స్ వరకు కూడా, డిపెండింగ్ అపాన్ ఇది. ఏ టైం అనేది ఎవరేం స్పెసిఫై ఇట్లా చేయరు. కాకపోతే తనకు ఎప్పుడు నేను బాగున్నాను, నాకు డిజైర్ ఉందని ఆమెకు అనిపిస్తే అప్పుడు వాళ్ళు కలవచ్చు. ఇంకొకటి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు ఆల్రెడీ బేబీ పుట్టి 6 నెలలే అయింది, ఒకవేళ కలిస్తే మళ్ళీ కన్సీవ్ అయినా కూడా అది మదర్కి సేఫ్ కాదు, వీక్గా ఉంటారన్న రీజన్తో కూడా చెప్తారు. చెప్పేదాంట్లో వాళ్ళ రీజన్ సంవత్సరం రోజులు ఆపితే కలవకుండా వాళ్ళకి బేబీ మధ్యలో గ్యాప్ వస్తుంది అని. కానీ మోడర్న్ సొసైటీలో ఇప్పుడు మనకు చాలా అంటే కాపర్ టీ ఉంది, కండోమ్స్ ఉన్నాయి, ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ తగ్గిపోయాయి. ఇంతకుముందు అంత టీనేజ్లో కూడా మ్యారేజెస్ అయిపోయేటివి. 20-22 ఏళ్ళకే ట్యూబెక్టమీలో అంటే ఫ్యామిలీ 2-3 పిల్లలు అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా చదువుకున్నారు కాబట్టి లేదు. కానీ మీరు అన్నట్లుగానే మనం వాళ్ళు ఒక సంవత్సరము అనేది చాలా తక్కువ టైం. ఐ థింక్ దే షుడ్ హ్యావ్. ఎందుకు తక్కువ టైం అంటున్నానంటే నేను అన్న 9 నెలలు పడుతుంది బాడీ రిపేర్ అవ్వడానికి అని, మేమైతే 1 ఇయర్ అని చెప్తాం మినిమం గ్యాప్ ఉండడానికి. 2 ఇయర్స్ అని ఎందుకు అంటున్నామంటే ఐరన్ మళ్ళీ రీలోడ్ అవ్వాలి, అంటే హిమోగ్లోబిన్ బాగా అవ్వాలి, స్టోర్స్లో కూడా మళ్ళీ ఐరన్ రావాలి బాడీలో. సో కంప్లీట్గా రావాలంటే 2 to 3 ఇయర్స్ గ్యాప్ తీసుకోమని చెప్తాము. రెండోది ఏంటంటే ఈ ఫస్ట్ బిడ్డకి వ్యాక్సినేషన్స్ అన్నీ అయిపోతాయి. ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీ గ్యాప్ ఉంటే తను చూసుకోగలదు. అంటే ఫస్ట్ బేబీ కొన్ని మాట్లాడడం మొదలు పెడతారు, కొన్ని చెప్తారు, అదర్స్ హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళ అమ్మగారు కానీ ఎవరైనా కానీ
స్కూల్కి వెళ్ళి ఇప్పుడు స్కూల్కి పంపించేస్తున్నారు కదా 3-4 ఏళ్ళకి. సో తను బెటర్గా ట్యాకిల్ చేయగలదు సెకండ్ బేబీని, తన వర్క్ని దీన్ని బ్యాలెన్స్ చేసుకోగలదు. ఇంతకుముందు అయితే వర్క్ దీన్ని బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. కాబట్టి బెటర్ టు హ్యావ్ 2 to 3 years గ్యాప్ ఇన్ దట్ సెన్స్. ఇవన్నీ చూసుకున్నప్పుడు కానీ భార్యాభర్తలు కలవడానికి పిల్లలు అవడానికి తేడా ఉంది అని నా ఉద్దేశం. అవును సార్, అవును, డెఫినెట్గా. దే షుడ్ నో ద ఫ్యాక్ట్ దట్ హ్యావింగ్ ద డిజైర్, అంటే తనకు కోరిక రావడం అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ.